సజ్జల భార్గవరెడ్డి పోలీసుల మీదే రివర్స్ రెక్కి చేశారా? అయితే అది బూమరాంగ్ అయిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు సజ్జల భార్గవరెడ్డి పోలీసుల మీద చేసినటువంటి ఆ రివర్స్ రెక్కి ఏంటి, అది ఎలా బూమరాంగ్ అయింది అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సజ్జల భార్గవరెడ్డి పోలీసుల మీద చేసినటువంటి ఆ రివర్స్ రెక్కి ఏంటి, అది ఎందుకు విఫలమైంది, ఎందుకు బూమరాంగ్ అయిందంటే ఏం చెప్తారు? సజ్జల భార్గవ్ ఎవరు? సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అయితే ఆయన లేడు. ఆయన కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిందని చెప్పి చాలామంది చెప్తుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గారు ఇద్దరు కలిసి చేసినటువంటి కొన్ని దురాఘాతాల కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయ్యారని చెప్పి ఆ పార్టీలోనే అంతర్గతంగా చర్చించుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ రోజున సోషల్ మీడియా మీద ఈ సజ్జల భార్గవ రెడ్డి అనే అతను ఒక రకంగా జూలు విధిల్చాడు ప్రత్యర్థుల మీద జూలు విధిల్చడంతో పాటు ఈయన పెట్టించినటువంటి పోస్టులు అరాచకాలకి ఒక నిదర్శనంగా ఉన్నాయి. అది ఒక ఎత్తు అయితే, ప్రత్యర్థులు పెట్టేటువంటి పోస్టులు లేదా ప్రత్యర్థులు పెట్టేటువంటి వీడియోలు, ప్రత్యర్థులు చేసేటువంటి వ్యాఖ్యలు, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద పోలీసుల చేత కేసులు పెట్టించడం, అరెస్టులు చేయించడం, ఇవన్నీ నానా రకాల అరాచకాలు చేశాడు ఆ రోజున సజ్జల భార్గవరెడ్డి గారు. ఈ సజ్జల భార్గవరెడ్డి చేసిన కారణంగా ఎవరైతే తటస్థ ఓటర్లు, తటస్థ జర్నలిస్టులు ఉంటారో వాళ్ళు కూడా వన్ సైడ్ అయిపోయారు. వన్ సైడ్ అయిపోవడం కాదు, వాస్తవాలను చెప్పేటువంటి పరిస్థితికి వచ్చారు తెగించి. మామూలుగా అయితే తటస్థ జర్నలిస్టులు ఎప్పుడు కూడా వయా మీడియాగా చెప్తుంటారు ప్రజలకి అర్థమయ్యేటట్టు, అంతే తప్ప వన్ సైడ్ ఎప్పుడు భుజాలకు ఎత్తుకోరు. కానీ సజ్జల భార్గవరెడ్డి కారణంగా వన్ సైడ్ మాట్లాడే పరిస్థితికి తటస్థ జర్నలిస్టులు కూడా వచ్చేసారు. దాని ఫలితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దారుణమైనటువంటి పరిస్థితికి కారణం. అలాంటి సజ్జల భార్గవరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని గారు గెంటేశారు. ఒక రకంగా చెప్పాలంటే గెంటేశారు. ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా ఇప్పుడు సోషల్ మీడియాకి పెట్టారు. సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రన్ చేస్తున్న వాళ్ళు వేరే. అయితే గతంలో సజ్జల భార్గవరెడ్డి ఎలాంటి పోస్టులు పెట్టించారు, ఏ విధంగా అసాంఘిక శక్తులను ప్రోత్సహించారు, ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడుతూ అన్పార్లమెంటరీ వర్డ్స్ తోటి బండ బూతులతోటి పోస్టులు పెట్టించి ప్రత్యర్థుల మీద ఏ విధంగా చెలరేగిపోయాడు అనేది అందరికీ తెలుసు. ఆ కారణం చేత కేసులు పెట్టారు ఆయన మీద. కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో, అరెస్ట్ చేయాలనుకుంటున్నటువంటి క్రమంలో ఈయన ఏదో కోర్టుకి వెళ్ళాడు, కోర్టులో ఏదో కొంత టైం తీసుకొచ్చుకున్నాడు, అంత బాగానే ఉంది. అయితే ఎవరైతే పోలీసులు ఇతన్ని వెంటాడుతున్నారో అరెస్ట్ చేయడానికి, ఇతన్ని విచారించాలని చెప్పి ముందుకు వెళ్తున్నారో వాళ్ళని ఈయన కేసులు పెట్టించి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి ఒక రెక్కి నిర్వహించాడు ఈయన. ఆ రెక్కిలో భాగంగా ఏం చేశాడు తెలుసా? విచిత్రమైనటువంటి పరిణామం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తుంటారు. బహుశా అందుకే సజ్జల భార్గవరెడ్డికి ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది. ఏంటది అంటే, సజ్జల భార్గవరెడ్డి డ్రైవర్ ఉన్నారు, అది పేరు సుబ్బారావు పేరు. అతన్ని ఏదో పోలీసులు పట్టుకున్నారని, అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారని, అతను 3rd డిగ్రీ ప్రయోగించడం కారణంగా అతని మీద సజ్జల భార్గవరెడ్డి మొత్తం అరాచకాలు చేశాడని వాంగ్మూలం ఇచ్చాడని, దాన్ని బేస్ చేసుకుని సజ్జల భార్గవరెడ్డిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పలాని నా డ్రైవర్ని 3rd డిగ్రీ ప్రయోగించి నా ప్రైవేటు జీవితం ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు, ఇది దుర్మార్గం అని చెప్పేసి ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఎవరో సుబ్బారావు వాళ్ళ భార్య చేత కంప్లైంట్ ఇప్పిస్తే పోలీసులు విచారణ చేసినటువంటి క్రమంలో కొత్త విషయం బయటకు వచ్చింది. ఏంటి అని అంటే, ఇప్పుడు ఇతను 1వ తారీఖు 2వ తారీఖు ఎక్కడున్నాడు, అసలు నిజంగా పోలీసులు పట్టుకున్నారా లేదా, విజయవాడ కమిషనర్ రాజశేఖర్ ఏదో పేరు,
ఆయన టేకప్ చేశారు ఆ కేసుని, ఆయన దగ్గర కంప్లైంట్ చేశారు. ఆయన టేకప్ చేసి ఆయన విచారణ చేస్తే బయటపడినటువంటి అంశం ఏంటంటే ఆ డేట్న పోలీసులు నిజంగానే ఇతను పట్టుకున్నారా అనే దాని మీద ఎంక్వైరీ చేస్తే ఆ సుబ్బారావు అనే అతను అక్కడ లేడు. గూగుల్ టేక్అవుట్ ద్వారా చూస్తే అసలు అక్కడ లేడు అని. వీళ్ళు ఎక్కడైతే విజయవాడలో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేస్తున్నారు, 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు అని చెప్తున్నారో అక్కడ విజయవాడలో లేడు అతను. మరి ఆ 1-2 తేదీలు ఎక్కడున్నాడు ఆయన అని అంటే పోలీసుల విచారణలో ఉయ్యూరులో ఉన్నాడని చెప్పి తెలిసింది. ఉయ్యూరులో ఎవరి దగ్గర ఉన్నారని అంటే అక్కడ ఎవరో ఒక అతను ఉంటే అతను స్కూటర్ మీద ఎక్కి వెళ్తున్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం ఎతికారు. సీసీ ఫుటేజ్ మొత్తం ఎదిగితే చంద్రలీల అనేటువంటి అతని స్కూటర్ మీద ఇతను వెళ్తున్నాడు. వీళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు పట్టుకొని అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. 3rd డిగ్రీ ప్రయోగించి తన మీద రకరకాల ఆరోపణలు అతని చేత చేయించడం ద్వారా వాంగ్మూలం తీసుకుని ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని చెప్పి సజ్జల భాగారెడ్డి ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ చేయించారు. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని విచారిస్తే ఈ సుబ్బారావు అనే అతను ఈ సజ్జల భార్గవరెడ్డి గారు చేసినటువంటి కంప్లైంట్ మేరకు ఇక్కడ లేడు. ఎక్కడో ఉయ్యూరులో మారుమూల గ్రామంలో ఈ చంద్రలీల అనేటువంటి అతను స్కూటర్ మీద ఇతను తిరుగుతున్నట్టు సీసీ ఫుటేజ్లో అక్కడ బయటపడింది. మరి ఈ కంప్లైంట్ చేసిన పర్సను మరి పోలీసులు నిరికించడానికి ప్రయత్నం చేసినట్టే కాదా? అంటే పోలీసుల మీద ఉల్టా కేసు పెట్టి ఆ సుబ్బారావు అనే అతని మీద 3rd డిగ్రీ ప్రయోగించాలని చెప్పి పోలీసుల మీద ప్రైవేట్ కేసు పెట్టి కోర్టుకు వెళ్ళాలనే ప్రయత్నం సజ్జల భార్గవరెడ్డి చేశారు. దాని కారణంగా ఇతను అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి ప్రయత్నం చేశాడు. అంటే అక్రమంగా తన మీద కేసు పెడుతున్నారు, తన డ్రైవర్ని కొట్టించి ఆ వాంగ్మూలం బేస్ చేసుకుని అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి యాంగిల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు తనకు ముందస్తు బెయిల్ ఇస్తుందని చెప్పి ఉద్దేశంతో రివర్స్లో పోలీసుల మీద రెక్కీ చేశారు. రివర్స్లో రెక్కీ చేశాడు. అది కాస్త బూమరాంగ్ అయింది. ఇప్పుడు విచారణ చేస్తే పోలీసులు అసలు వీళ్ళు మెన్షన్ చేసినటువంటి తేదీల్లో ఆ సుబ్బారావు అనే భార్గవరెడ్డి డ్రైవరు అక్కడ లేడు. ఎక్కడున్నాడా అని అంటే ఆ చంద్రలీల అనేటువంటి చంద్రలీల అనే అతని స్కూటర్ మీద ఎక్కడో ఉయ్యూరు గ్రామంలో మారుమూల గ్రామంలో ఆయన తిరుగుతున్నాడు, ప్రైవేట్ పనుల్లో బిజీగా ఉన్నాడని చెప్పి సీసీ ఫుటేజీలు మొత్తం విజయవాడ నుంచి ఉయ్యూరు మారుమూల గ్రామం వరకు ఎదిగితే బయటపడినటువంటి సత్యం అది. దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసుల మీదనే రివర్స్ రెక్కీ చేస్తున్నట్టే కాదా? పోలీసులే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకెళ్తున్నారా విచారించడానికి, లేదంటే పోలీసులనే వీళ్ళు ఇరుకాన్ని పెట్టే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారని అంటే ఇదొక తాజా ఉదాహరణ. ఆర్జీవీది మనం చూసాం. ఆర్జీవీది ఏమైంది లాస్ట్కి? ఆర్జీవీని కొల్లబొడిసిన ఒకళ్ళు ఏదో ఫామ్ హౌస్ తీసుకుని వెళ్ళి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు అని ఇంకొకళ్ళు ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు కదా. ఆర్జీవీ ఏం చెబుతున్నారు? అసలు నా దగ్గర పోలీసులే రాలేదని ఆయన చెబుతున్నాడు. నేను ఢిల్లీలో కూర్చోనన్నా పోలీసులే రాలేదని ఆయన చెప్తున్నాడు. కానీ కొంతమంది ఏం చెబుతున్నారు? ఆయన కొల్లబొడిశారు, లేకపోతే ఆయనకి రాడ్డు దించారు, ఇలాంటి టైటిల్స్ తోటి నానా రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వీడియోలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చట్టం ప్రకారం చేయడానికి అడ్డుపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని పక్కన పెట్టి ఆర్జీవీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి రాడ్డు దింపడం లేకపోతే 3rd డిగ్రీ ప్రయోగం చేస్తారా? చేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్సే ప్రచారం చేయడం అనేది మరి వాళ్ళకి అవగాహన ఉందో అవగాహన లేదో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి రివర్స్లో పోలీసులు నిరికించడానికి ప్రయత్నం చేసిన అంశం ఎపిసోడ్ బయటకు వచ్చింది కదా విజయవాడలో. అంటే దాని అర్థమైంది పై చేయి ఎవరిది? పోలీసులదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అసాంఘిక శక్తులదా అని అంటే అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.